నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. రండి వదిన గారు, అంతా మీకోసమే చూస్తున్నా. సారీ అండి, బేబీ 1 hour లేట్గా వస్తానంది. అదేంటి వదినా, నిత్య ఆల్రెడీ వచ్చేసింది కదా. ఇంట్లో జై నిత్య కలిసి ఫోటోలు కూడా దిగుతున్నారు. రండి వదిన చూదురు గాని, రండి రండి. ఫస్ట్ నువ్వు వెళ్ళు, నేను ఒక 1 hourలో వచ్చేస్తాను. సెపరేట్గా ఎందుకు బేబీ, మనం కలిసే వెళ్దాం. ముందు నువ్వు వెళ్ళి మేనేజ్ చేయి, నేను శ్వేత వచ్చేస్తాను. బేబీ నాకంటే ముందెలా వచ్చింది? రండి వదినా. బేబీ నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? నేనే తీసుకొచ్చాను మేడం. 1 hour లేట్గా వస్తానన్నావు కదా. నేనెప్పుడన్నాను? ఇంట్లో అన్నావు కదా బేబీ, నువ్వు శ్వేతతో కలిసి వస్తానని చెప్పావు కదా. లేదు మేడం, నిత్య మేడం రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే నేనే పికప్ చేసుకుని తీసుకొచ్చాను. మీరేం వరి అవ్వకండి ఆంటీ, ఈ మధ్య తను ప్రాక్టికల్ జోక్స్ చేస్తుంది. మనీషా తను మా ఆంటీ. హలో మేడం. హలో. మీరు కూడా మెజర్మెంట్స్ ఇవ్వండి. ఫంక్షన్ కి స్పెషల్ గా డ్రెస్సెస్ డిజైన్ చేస్తున్నా. నాతో రండి ప్లీజ్. కమ్. సార్ గమనించారా, నిత్య మేడం గారు మీ మీద బాగా పగబట్టేసినట్టున్నారు. రేపు ఫంక్షన్లో ఇంకెన్ని ప్రాక్టికల్ జోక్స్ వేస్తారో ఏమిటో. తనెలా కూల్ చేయాలో నాకు తెలుసు చారి. అయ్యో రామా, తల్లి పుట్టిల్లు మేనమావ గారు కానీ మీరు ఎంత జీనియసో నాకు తెలియదటండి. ఏంటి మంగా, ఇంకా రెడీ అవ్వలేదా? నాకు ఇంట్రెస్ట్ లేదు శ్వేత. అలా అంటే ఎలా? మేడం గారు ఆల్రెడీ వెళ్ళారు, మనం వెళ్ళకపోతే టెన్షన్ అవుతారు. చూడు, మేడం కాల్ చేస్తున్నారు, బయలుదేరుతున్నామని చెప్తాను. హలో మేడం. ఎక్కడున్నావు శ్వేత? ఇంట్లో మేడం. ఇంకా ఇంట్లో ఏం చేస్తున్నావు? బేబీతో రమ్మని చెప్పాను కదా. వస్తున్నాను మేడం. ఏంటొచ్చేది? ఎందుకిలా నన్ను టెన్షన్ పెడుతున్నారు? నాతో రమ్మంటే రాకుండా నాకంటే ముందే బేబీ ఇక్కడికి వచ్చేసింది. మేడం, బేబీని ఒంటరిగా ఎందుకు పంపించావు? బేబీతో నువ్వు రాకుండా అక్కడేం చేస్తున్నావు?
అమ్మాయి గారు వచ్చేసారా మేడం? అంత షాకింగ్గా అడుగుతున్నావేంటి? బేబీ నీకు చెప్పకుండానే వచ్చిందా? ఏ ఇద్దరు కలిసి నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? లేదు మేడం. బేబీ ఇక్కడ రెడీ అవుతుంది. నువ్వు తన పక్కనే ఉండాలి. కమ్ ఫాస్ట్. సరే మేడం. ఏమైంది శ్వేత? అమ్మాయి గారు అక్కడికి వచ్చారంట మంగా. ఏం జరుగుతుంది శ్వేత? ఆ అమ్మాయి గారు ఎందుకు ఇలా చేస్తున్నారు? మొన్న ఆఫీస్కి వెళ్ళారు, నిన్న ఇంటికి వచ్చారు, ఈరోజు ఆ ఇంటికి వెళ్ళారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకో అమ్మాయి గారే ఆన్సర్ చెప్పాలి. త్వరగా వెళ్దాం పదమంగా. అమ్మాయి గారిని కలిసి అడుగుదాం. దేవుడా, ఈ రోజుతో ఈ డ్రామాకి తెరపడాలి. నేను మా అమ్మని కలుసుకోవాలి. పద శ్వేత. ఓకే, అక్కడ అరేంజ్మెంట్స్ అని రెడీ కదా? ఇంకో అరగంటలో అందరూ బయలుదేరుతారు. ఏమండోయ్, ఈవెంట్ మేనేజర్ గారు, అందరి డ్రెస్సులు వచ్చేసాయి, నా డ్రెస్ రాలేదేమిటి? మీకు వెరైటీ డ్రెస్ డిజైన్ చేశాము, వెయిట్ చేయండి, వస్తుంది. అవును, ఇంతకీ ఫంక్షన్ లో మాతో ఏమేం చేయించబోతున్నారు? క్యాట్ వాక్, ర్యాంప్ వాక్, డాన్స్, సాంగ్స్, చాలా చాలా ఉన్నాయి. అబ్బో, బానే ప్లాన్ చేశారైతే. అది సరే, ఇంతకీ ఎవరు రెడీ అయి రాలేదేమిటి అని? నేను వచ్చేసా. ఏమిటైచారి, ఎలా ఉన్నాను నేను? మా ఊళ్ళో సంక్రాంతి పండక్కి రికార్డింగ్ డాన్స్ కట్టే వాళ్ళ ఉన్నారు. మరీ అంత చీపుగా ఉన్నానా? నీకు కుళ్ళురా? మీరు పెద్ద మహేష్ బాబు, మరి మిమ్మల్ని చూసి నేను కుళ్ళుకోవడానికి. ఇంతకీ మీ ఫ్యామిలీ ఎక్కడా? వావ్, మీరే పెళ్లి కూతురులా ఉన్నారు. నేనే పెళ్లి కూతుర్ని. వాట్? ఇందాక వేరే అమ్మాయిని చూపించారు. ఆ అమ్మాయి నిజం పెళ్లి కూతురు, ఈ అమ్మాయి తన కల్లో పెళ్లి కూతురు. డాడీ, మమ్మీ రాని నీ సంగతి చెప్తాను. అదిగో వచ్చేసారు. బాబోయ్, ఇక చాలా ఆపండి, చూడలేక చేస్తున్నాం. ఏమిటండి, మీరు ఏమన్నా పెద్ద ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నారా? పెర్ఫార్మెన్స్ చూడలేక చేస్తుంటేను. ఓవర్ యాక్షన్ చేయకు చారి, ఉద్యోగం ఊడుతుంది. సూపర్ బావ, నీ డ్రెస్ అదిరింది. అచ్చం జైలాగే ఉన్నావు. అవునన్నయ్య, నీ వయసు 10 ఏళ్ళు తగ్గింది. ఏ కమోన్. ఊరుకోమా, నాకు ఇలాంటి డ్రెస్సులు వేయడమే కొత్త. బాగుంది మావయ్య. అవును, అత్తయ్య ఏది?
చాలా బాగున్నా వదినా. ప్రపంచంలో 8వ వింతను చూసినట్టుంది. నేను ఒక్క వింతేనమ్మా. ఆ మిగిలిన 7 వింతలు నీలోనే కనిపిస్తున్నాయి. ఎవరి గ్రీన్ అంటే మీరే మేడం. అందానికే బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు. థ్యాంక్ యూ చారీ. ఏంటి చారీ అంతలా పొగడేస్తున్నావు? మా బావ దగ్గర జాబ్ మానేసి ఆంటీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? అదుగో అసలు సిసలైన రాజస్యం వచ్చింది. ఆ వెలుగు ముందు మనందరం దిగదుడిపే. హుందాతనం మగవాళ్ళది, అసలైన అందం ఆడవాళ్ళదేమో అయ్యా. బాగా చెప్పా బాబు. నువ్వు నిత్య పక్కపక్కనుంటే కన్నుల పండుగగా ఉంటుంది. అయితే ఇక నిత్యా మేడం రావడమే ఆలస్యం అనమాట. త్వరగా పోని శ్వేత. అమ్మాయి గారిని ఎప్పుడెప్పుడు కలవాలా అనుంది. అమ్మాయి గారు అంతుబట్టని విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అడగాలి. మా అమ్మ ఎక్కడుందో అడగాలి. ఈ పెళ్లికి నాకు ఏం సంబంధమో అడగాలి. త్వరగా వెళ్ళు శ్వేత. నాకు డౌట్ మంగా. ఏంటి? అక్కడ నిత్య మేడం ఉంది కదా, ఇప్పుడు మనం వెళ్తే మీరిద్దరన్న విషయం అందరికీ తెలిసిపోతుంది కదా. అందరికీ కనిపించేలా ఎందుకు వెళ్తాం శ్వేత? అది కాదు మంగా, నువ్వు పొరపాటును కనిపిస్తే ప్లాన్ అంతా పాడవుతుంది కదా. ప్లాన్ ఏంటి? చెప్పు శ్వేత, ప్లాన్ ఏంటి? అంటే అది ఇన్ని రోజులు నువ్వు నిత్య మేడంలా నటిస్తున్నావు కదా, అది స్వరూప మేడంకి తెలిసిపోతుందని. నేనేవైనా నా కోసం నటిస్తున్నానా? మేడం కోసమే కదా. అవునవును. మేడంకి జరిగిందంతా చెప్పి ఎందుకు ఇలా నటించాల్సి వస్తుందో చెప్తాను. అయినా ఇప్పుడు ఇదంతా ముఖ్యం కాదు శ్వేత. నిత్య మేడం అలా ఎందుకు చేస్తున్నారో అది తెలుసుకోవాలి. ఈ గందరగోళం నుంచి బయటపడాలి. మా అమ్మని కలవడం ముఖ్యం. ఇంకేం మాట్లాడుకో, త్వరగా వెళ్ళు. ఎస్, ఐఎమ్ బ్యాక్. ఈ నేనే నేను, ఇదే నేను. నా గతంలో నేను ఇలాగే ఉన్నాను. ఇక నా పేరేంటో, పేరెంట్స్ ఎవరో, ఇల్లెక్కడో కనిపెట్టాలి. నిత్య కంట పట్టానేంటి? ఈవిడిక్కడుందేంటి? ఆగు. అది అప్పుడు ఊరికే వచ్చాను. నేనిక్కడే పనిచేస్తానమ్మా.
నువ్వు ఇంట్లో పనిచేస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? నీతో చెప్పడమేంటి? ఇంట్లో అన్నీ చెప్తూ ఉంటావుగా, ఇదెందుకు చెప్పలేదు అంటున్నాను. అంటే నువ్వు మంగవా? మంగనో నిత్యనో తెలియదు గాని నీతో ఉంటున్నదాన్ని. మంగా, నువ్వు ఇక్కడికెందుకు వచ్చావే? వాళ్ళు తీసుకొచ్చారు, వచ్చాను. ఈ డ్రెస్ ఎందుకేసుకున్నావు? వాళ్ళు వేసుకోమన్నారు, వేసుకున్నాను. బుద్ధిందా నీకు? ఇది ఆ బాబిల్లు. నువ్వు వేసుకున్నది ఆ బాబు కట్టుకోబోయే అమ్మాయి డ్రెస్సు. అంటే అతను పెళ్లి చేసుకోబోయేది నిత్యనా? నిత్యను కాకపోతే నిన్ను చేసుకుంటాడా? అసలు నేను బయటికి రావద్దన్నాను కదా, ఎందుకొచ్చావు? నేను బయటికి రాబట్టే నా అసలైన గెటప్ నాకు తెలిసింది. నీ మొహం. తెలివి తక్కువగా మాట్లాడి లేనిపోని చిక్కులో పడకు. పద. ఎక్కడికి? నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. నీకేమీ తెలీదు. రా. అరే నా మాట విను. శ్వేత, నువ్వు చెప్పినట్టు నేను లోనికి రావటం ప్రమాదం. నువ్వు వెళ్ళి ఎలాగోలా నిత్య మేడంని కన్విన్స్ చేసి బయటికి తీసుకురా, నేను మాట్లాడతాను. సరే మంగా. వచ్చేసావా శ్వేత? బేబీ దగ్గరికెళ్ళు. అమ్మాయి గారు ఎక్కడున్నారు మేడం? ఆ రూమ్ లో ఉంది. రూమ్ లో నిత్య లేదు వదిన గారు. తన డ్రెస్ కూడా లేదు. నిత్య లేదా? ఎక్కడికెళ్ళింది? ఏమో. శ్వేత, వెళ్ళి వెతుకు. సరే మేడం. ఏంటి మమ్మీ, దాన్ని లేపేమంటే చీప్ కదని డ్రెస్ లేపేశావా? నాకేం తెలీదే. నిత్య మేడం ఈ ఇంట్లోంచి కూడా వెళ్ళిపోయారా? ఏమైంది శ్వేత? నిత్య మేడం ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు మంగా. వెళ్ళిపోయారా? అయ్యో, ఎందుకు? ఏమో మంగా, అంతా తన కోసం వెతుకుతున్నారు. అమ్మాయి గారు ఎందుకు ఇలా టెన్షన్ పెడుతున్నారు? నువ్వు త్వరగా లోనికి వచ్చాయి. అమ్మాయి గారి గురించి తర్వాత చూసుకోవచ్చు. వస్తున్నాను. ఉమ్. బేబీ ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? అదిగో వస్తోంది. ఇదేంటి మమ్మీ, వెడ్డింగ్ డ్రెస్ వేసుకోకుండా ఇంకేదో డ్రెస్ వేసుకొచ్చింది? ఎక్కడికి వెళ్ళిపోయావు బేబీ? ఏమైంది, ఇంకా వెడ్డింగ్ డ్రెస్ వేసుకోలేదు? అది మామ్, మేడం ఫేస్ వాష్ చేసుకుని వచ్చేలోపు డ్రెస్ కనిపించలేదట మేడం. ఏ ఆడదొంగలో అసూయతో ఎత్తుకెళ్ళుంటారు. ఏమైంది? ఓ, మీరేంటి మేడం ఇంకా వెడ్డింగ్ డ్రెస్ వేసుకోలేదు? ఆ డ్రెస్ గురించే డిస్కషన్ అమ్మా. ఎవరో డ్రెస్ ఎత్తుకెళ్లారట. వాట్? ఇంట్లో డ్రెస్ ఎవరెత్తుకెళ్తారు? ఇంట్లో దొంగలు పడ్డారట. కుక్కల్ని పిలిపించి వెతికించమ్మా. నో 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 నో, అవసరం లేదు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయని పెళ్లి కూతురు డ్రెస్ స్పే డ్రెస్ పెట్టుకుంటాం. స్వాతి, పెళ్లి కూతురు స్పే డ్రెస్ ఉంది కదా, అది తీసుకురా. సార్, కొంచెం రొమాంటిక్ గా మేడం చేతిని అలా తీసుకొని కిస్ చేయండి.